అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక నక్కి దాక్కుంది. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక ఆ కథలోనికి వెళితే, వదులుతావా అరవనా బెదిరించింది సులోచన. రామయ్య వదలలేదు. సులోచన కేక పెట్టింది. పరిగెత్తుకు వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి రామయ్య ఆమెను వదిలేసి దూరంగా జరిగి, చూసుకో, నీ పని పడతాను, మళ్ళీ వస్తాను, ఆలోచించు, ఒప్పుకున్నావా, సరే సరి లేదా? వెనక్కి తిరిగాడు. అతను గుమ్మం మెట్లు దిగుతుండగా గోవర్ధనం ఎదురుగా వచ్చాడు. ఎవరూ కేకవేసింది? గర్జించాడు గోవర్ధనం. రైల్వే స్టేషన్ వద్ద మనుషులు కాపలా కాస్తున్నారు సార్. ఆ ఇద్దరి జాడలు తెలియలేదా ఇంకా? అడిగాడు కమిషనర్. లేదు సార్, విమానాశ్రయం కూడా కాపు కాస్తున్నారు. ఆ ఇద్దరూ ఆ ప్రాంతానికే రాలేదు. ఊళ్ళో ఉన్న రౌడీ మూకలతో దొంగలతో కలిసి తిరిగి నల్లతంబి రాఘవన్ల ఆచూకీ కనుక్కోవటానికి 5 కానిస్టేబుల్స్ మారువేషంలో వెళ్లారు. మనకి అంత వ్యవధి లేదు ఇన్స్పెక్టర్. మఫిజిల్ పోలీస్ అధికారులకు తెలిపారా? బయట ఊళ్ళకి వెళ్లే రోడ్లన్నీ కాపలా కాస్తున్నారా? అడిగాడు కమిషనర్. ఎస్ సార్, కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఈవేళ మధ్యాహ్నం నుంచి బయట ఊళ్ళకి వెళ్లే రోడ్లు కాపలా కాయటం ప్రారంభించాము. అంతకు ముందే ఆ ఇద్దరూ ఏ కారులోనైనా వెళ్ళిపోయారేమో. నల్లతంబి రాఘవన్ల ఆనవాళ్లు వివరంగా రాష్ట్రంలో పోలీసు అధికారులందరికీ పంపించాము. తప్పకుండా పట్టుకుంటారు సార్. నోనో, ఆ ఇద్దరూ మారువేషాల్లో వెళుతూ ఉండవచ్చు. హత్య జరిగిన తర్వాత మఫ్జిల్ రోడ్డు మీద వెళ్ళిన బళ్ళు, వ్యానులు, బస్సులు, లారీలు ఎవరివో, వాటిలో ఎవరెవరున్నారో తెలుసుకోండి. ప్రతి విషయమూ నేను చెప్పనవసరం లేదు మీకు, అన్నాడు విసుగ్గా కమిషనర్. ఎస్ సార్ అని స్వరాజరావు కమిషనర్ గదిలోంచి వెళ్ళిపోయాడు. సార్, పెట్రోలా? అడిగాడు పెట్రోల్ బంకు కుర్రవాడు కారు వచ్చి పెట్రోలు పంపు వద్ద ఆగగానే. అవును, ట్యాంకు నింపు. ఎన్ని లీటర్లు? 20. ట్యాంకు మూత తీసి ట్యాంకులో పెట్రోలు నింపుతున్నాడు కుర్రాడు. రాఘవన్ పర్సులోంచి 2 10 రూపాయల నోట్లు తీసి పట్టుకున్నాడు. ట్యాంకు నింపి మూత పెట్టేసి కుర్రాడు కారు ముందుకు వచ్చి నోట్లు అందుకుంటూ, ఏ ఊరికి సార్, చాలా దూరమా? అడిగాడు. నల్లతంబి కానీ రాఘవన్ కానీ జవాబు చెప్పలేదు. త్వరగా చిల్లరియ్యి, మేము వెళ్ళాలి, అన్నాడు రాఘవన్. కుర్రాడు నోట్లు తీసుకుని బంకులోనికి వెళ్ళాడు. ఇక్కడ ఇంతసేపు ఆగటం మంచిది కాదు. ఈ పాటికి మద్రాసు పోలీసులు అన్ని ఊళ్ళ పోలీసు అధికారులకు హెచ్చరిక పంపించి ఉండవచ్చు, అన్నాడు నల్లతంబి. చిల్లర డబ్బులు వాణ్ణే ఉంచుకొని పద పోదాం, అన్నాడు రాఘవన్. ఓహో, 6 రూపాయలు ఇవ్వాలి. తీసుకోకుండా వెళ్ళిపోతే తప్పకుండా అనుమానం కలుగుతుంది. ఈ విషయం పోలీసులకు చెబితే మనల్ని తరుముకుంటూ వచ్చి పట్టుకుంటారు, అని హెచ్చరించాడు నల్లతంబి. చిల్లర తేవటానికి వెళ్ళినవాడు ఎంతసేపటికి రాడేం అని విసుగ్గా రాఘవన్ హారన్ మోగించాడు. వస్తున్నానని బంకులో నుంచి కుర్రాడు చెయ్యి ఊపాడు. సరిగ్గా ఆ సమయానికి టపటపమంటూ మోటార్ సైకిల్ ఒకటి బంకులోనికి వచ్చింది. గాలి కొట్టే ట్యూబ్ దగ్గర ఆపి మోటార్ సైకిల్ మీద నుంచి దిగాడొక పోలీస్ ఆఫీసర్. బంకు కుర్రాడు బంకులో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారు దగ్గరికి రాకుండా మోటార్ సైకిల్ దగ్గరికి పరిగెత్తాడు. ఆ కుర్రాడు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఎందుకు పరిగెత్తాడు? అన్నాడు నల్లతంబి. పోలీస్ ఆఫీసర్ కదూ, అందుకని, అన్నాడు రాఘవన్. మోటార్ సైకిల్ చక్రాల్లోకి గాలి ఎక్కిస్తూ ఆఫీసర్తో ఏదో మాట్లాడుతున్నాడు ఆ కుర్రవాడు. ఆ ఆఫీసర్ కారు వైపు చూశాడు. మన విషయమే చెబుతున్నాడు, అన్నాడు నల్లతంబి. రాఘవన్ మాట్లాడలేదు. పోలీస్ ఆఫీసర్ని చూస్తున్నాడు. చక్రాల్లోకి గాలి ఎక్కించటం పూర్తయింది. కుర్రాడు బంకులోనికి వెళ్ళిపోయాడు. పోలీస్ ఆఫీసర్ మోటార్ సైకిల్ ఎక్కలేదు. బెల్ట్ మీద చేయి పెట్టుకుని రాఘవన్ నల్లతంబి ఉన్నవైపు వస్తున్నాడు, అన్నాడు నల్లతంబి. రాని, అన్నాడు రాఘవన్ పళ్ళు పటపటా కొరుకుతూ. ఆ ఆఫీసర్ కారుకి బాగా దగ్గరగా వచ్చేంతవరకు ఆగి పిస్తోలు తీసి గురిపెట్టి పేల్చాడు రాఘవన్. మొదట పేల్చిన గుండు ఆ ఆఫీసర్ జబ్బకి తగిలింది. రాఘవన్ పిస్తోలు తీసుకోవటం చూసిన ఆ ఆఫీసర్ చటుక్కున తను గన్ను తీసి పేల్చాడు. గన్ను పేలుడు విన్న కుర్రాడు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి, ఏం జరిగింది అని కేకేశాడు.
నల్లతంబి ఆ కుర్రవాడి వైపు పిస్తోలు గురిపెట్టి పేల్చాడు. పరిగెత్తుకుని వస్తున్న కుర్రాడు అమాంతం నేలకూలాడు. ఏం తగిలిందో, ఎందుకు తనని పిస్తోల్తో పేల్చాడో కూడా అతనికి తెలియదు. పోలీస్ ఆఫీసర్ మళ్ళీ పిస్తోల్ పేల్చాడు. గుండు నల్లతంబి నుదుటి మీద తగిలింది. కట్టెబొమ్మ విరిగిపడ్డట్లు ముందుకు పడిపోయాడు అతను. రాఘవన్ సీటు కిందికి వంగి చెయ్యి పైకెత్తి పోలీస్ ఆఫీసర్ ఛాతిని గురిచూసి పేల్చాడు. కారుకి 20 అడుగులు దూరంలో నిలబడ్డ ఆ ఆఫీసర్ నేల కూలిపోయాడు. రాఘవన్ చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. నల్లతంబిని కూర్చోపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ప్రాణం పోయిన నల్లతంబి కదలనేలేదు, పలకలేదు. పిస్తోళ్ల పేలుళ్ళు విని జనం పరిగెత్తుకు వస్తారేమోనని రాఘవన్ కారు స్టార్ట్ చేయటానికి ప్రయత్నించాడు. ఇంజను స్టార్ట్ కాలేదు. పోలీస్ ఆఫీసర్ పేల్చిన గుండు బానెట్కి తగిలింది. అది ఇంజన్లో ఎక్కడో పోయి ఉండవచ్చును అనుకుని రాఘవన్ కారు దిగాడు. నల్లతంబి చేతిలో ఉన్న పిస్తోల్ కూడా తీసుకుని జేబులో వేసుకుని బంకులో నుంచి బయటకు నడిచాడు. సరిగ్గా ఆ సమయానికి ఓ లారీ బంకులోనికి వచ్చింది. ఆ లారీలో వాళ్ళు 3 శవాలను చూసి అందరికీ చెబుతారు. ఊళ్ళో అలజడి ప్రారంభమవుతుంది. పోలీస్ ఆఫీసర్ని కాల్చి చంపితే ఎంత అలజడి కలుగుతుందో రాఘవన్కి తెలుసు. ఊళ్ళో ఉన్న పోలీస్ బలగమే కాకుండా జనం కూడా తన కోసం వెతుకుతారు. తను కొత్తవాడు, తనని సులభంగా పట్టుకోగలుగుతారు. రాఘవన్ రోడ్డు మీద నుంచి పక్కనున్న పొలంలోనికి వెళ్ళి చకచకా నడక సాగించాడు. డాక్టర్ శ్రీకాంత్ డిస్పెన్సరీలో కూర్చున్నాడు. అది చిన్న మేడ. కింద 2 గదులు, పైన 2 గదులు. కింద డిస్పెన్సరీ పెట్టి మేడ మీద ఉంటున్నాడు అతను. అరగంటకి కానీ పేషెంట్లు ఎవ్వరూ రారు. తర్వాత గంటో గంటన్నరో తీరిక ఉండదు. ఆ ఊళ్ళో మనుషులే కాక చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా రోగులందరూ వస్తున్నారు. చిన్నపిల్లల్ని చంకనేసుకుని తల్లులు, ముసలివాళ్ళు, ఏ రాయికో కాలు తగిలి పుండైన యువకులు, అందరినీ అతను సమానంగా చూస్తాడు. వైద్యం పూర్తయ్యాక ఎంత ఇవ్వాలి అని అడుగుతారు చీర కొంగు ముడి విప్పుతూ తల్లులు. మీ ఇష్టం, ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వలేకపోతే అవసరం లేదు అంటాడు శ్రీకాంత్. కొందరు ఇస్తారు, కొందరు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. డబ్బు ఇచ్చిన వాళ్ళని ఇవ్వని వాళ్ళని ఒకే విధంగా చూస్తాడు శ్రీకాంత్. తన మందుల వల్ల వాళ్ళ బాధ తగ్గితే చాలు అతనికి. అతను బతకటానికి రోగుల నుంచి తీసుకోవలసిన అవసరం లేదు. ఆ మాత్రం డబ్బున్నది అతనికి. తను ఈ ఊరికి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించి ఇంకా 6 నెలలైనా కాలేదు. ఆ ఆయుర్వేద డాక్టర్కి తనని చూస్తే గిట్టదు. పాపం, అతని ప్రాక్టీస్ పోయింది. బాగా డబ్బు చేసుకునేవాడు. తను వచ్చిన తర్వాత జనం అతని దగ్గరికి వెళ్ళటం మానేశారు. అందుకే అతను తన మీద ఎన్నో నిందలు మోపాడు. అంత పెద్ద చదువు చదువుకున్న మనిషి ఈ మారుమూల పల్లికి వచ్చి ఎందుకు ప్రాక్టీస్ పెడతాడు? అసలు డాక్టర్ కాడేమో, ఏదో మోసం ఉన్నదేమో అన్న అనుమానం మొదట అందరికీ కలిగింది. ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిపి, ఎంఎస్ డాక్టర్ శ్రీకాంత్ డిగ్రీలు, అన్నీ పెద్ద పరీక్షలు పాస్ అయిన శ్రీకాంత్ లాంటి డాక్టర్ సిరిమంగళం అనే పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టాడంటే ఎవరికైనా వింతగానూ అనుమానాస్పదంగానూ కనబడుతుంది. డాక్టర్ రంగాచారి అంత సర్జన్ అవుతాడు అని అందరూ అనుకున్న మనిషి పట్నవాసం వదిలి ఈ పల్లికి రావటానికి కారణం ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఊహించగలరు? హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు అతనికి శ్రీమణి మీద అపారమైన అనురాగం కలిగింది. 2 సహ విద్యార్థులు. తర్వాత 2 ఒకే ఆసుపత్రిలో ఉద్యోగానికి చేరారు. శ్రీమణి గురించి ఎన్నో కలలు కన్నాడు శ్రీకాంత్. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శ్రీమణి తనను వివాహం చేసుకుంటుందనుకున్నాడు. తనంటే అయిష్టమని కానీ, అటువంటి ఆలోచన తనకు లేదని కానీ ఆమె ఎన్నడూ సూచనగానైనా తెలియచేయలేదు. తన అసిస్టెంట్ సర్జన్గా నియమించిన రోజున ఆమెను కలుసుకుని తన కోరిక చెప్పేశాడు శ్రీకాంత్. శ్రీమణి విరగబడి నవ్వింది. సారీ శ్రీకాంత్, నీకిటువంటి ఆలోచన కలుగుతుందని అనుకోనేలేదు. అనుకుని ఉంటే నీతో అంత చనువుగా స్నేహంగా ఉండేదాన్ని కాదు అన్నది శ్రీమణి. శ్రీకాంత్ గుండె ఎవరో పట్టి నలుపుతున్నట్లయింది. ఏం, నేనంటే నీకు ఇష్టం లేదా అడిగాడు దీనంగా. నువ్వంటే చాలా ఇష్టం, అందుకే అంత స్నేహంగా ఉన్నాను. కానీ శ్రీకాంత్, వివాహానికి ముఖ్యమైనది ఇష్టమే కాదు కదా. ఇంకెవరినైనా శ్రీమణి కళ్ళు చిట్లించి, నీకు అనవసరం కదూ అది అన్నది లేచి నిలబడి శ్రీకాంత్ని వెళ్ళమని సూచిస్తూ. శ్రీకాంత్ తల తిరిగిపోయింది. ప్రపంచంలో అందరూ తనని ఎక్కడో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినట్లయింది. వారం రోజులు మనిషిగా లేడు.
ఓ రోజు శ్రీమణిని, డాక్టర్ మీనన్ని ఆకస్మికంగా శ్రీకాంత్ చూడడం తటస్థించింది. శ్రీమణి జవాబు చెప్పటానికి నిరాకరించిన ప్రశ్నకి జవాబుని కళ్ళారా చూశాడు శ్రీకాంత్. కానీ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. శ్రీమణి అందాల రాణి, పువ్వులాంటి మనిషి. ఎందుకు ఆ డాక్టర్ మీనంతో? అర్థం లేని ప్రశ్న. ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు ఆకర్షిస్తాడని అడిగే హక్కు ఎవరికున్నది అని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. డాక్టర్ మీనన్కి 50 ఏళ్ళు, శ్రీమణికి 25 ఏళ్ళు. శ్రీమణి బీదది, డాక్టర్ మీనన్ శ్రీమంతుడు. 2 కార్లు, 2 ఇళ్ళు. అదేనేమో ఆకర్షణ అనుకున్నాడు శ్రీకాంత్. ఇక ఆ ఆసుపత్రిలో ఉండలేకపోయాడు, ఆ ఊర్లోనే ఉండలేకపోయాడు. శ్రీకాంత్ అలాంటి అవస్థలో ఉండగా సిరిమంగళంలో దూరపు బంధువు ఒక ఆయన తన ఆస్తి అంతా శ్రీకాంత్ పేరున వ్రాసి చనిపోయాడని వార్త వచ్చింది. సిరిమంగళం వెళ్ళి బీదలకి, పల్లె ప్రజలకి చికిత్స చేసి జీవితం సార్థకం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. వ్యక్తిగతమైన ఆశలు, అభిలాషలు నశించాయనుకుని పొరబడ్డాడు. 2 నెలల్లో శ్రీమణిని మరిచిపోయాడు. అమాయకపు పల్లె ప్రజలకి మందులు ఇచ్చి చికిత్స చేయటంలో తృప్తి, మనశ్శాంతి కలిగాయి. కానీ ఆ వేళ రాధని చూడగానే శ్రీకాంత్ గుండె రెపరెపలాడింది. పరపురుషుని భార్య, కొత్త పెళ్లి కూతురు. తన కళ్ళెందుకు ఆమెను అలా చూశాయి? ఆమె కూడా తననెందుకు అలా చూసింది? ఎక్కడో ఎప్పుడో కలుసుకున్నట్లు, ఏదో ఆత్మీయత ఉన్నట్లు కళ్ళ కొలకులులోంచి చూసింది రాధ. అందమైన పేరు, అందమైన మనిషి ఆమె. శ్రీకాంత్ తల విదిలించి అటువంటి ఆలోచనలు రానీయకూడదనుకున్నాడు. ఈసారి గుండెకి దెబ్బ తగిలితే తట్టుకోలేడు. తను ఆమెను గురించి ఆలోచించకూడదు. ఇంకా డిస్పెన్సరీకి రోగులు ఎవ్వరూ రాలేదు. మనసు రాధ మీద నుంచి మళ్లించటానికి రేడియో స్విచ్ ఆన్ చేశాడు. హెచ్చరిక. జనార్దన్ హత్యా నేరంలో దోషిగా నిర్ణయించబడ్డ గణేశన్కి మరణశిక్ష విధించబడినదని శ్రోతలకు తెలిసిన విషయమే. ఆ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యమిచ్చిన కుమారి సులోచనని చంపిస్తానని కోర్టులో గణేశన్ ప్రతిజ్ఞ చేయటం కూడా శ్రోతలకు తెలిసే ఉంటుంది. గణేశన్ ముఠాకి చెందిన మనుషులు రాఘవన్, నల్లతంబి అనే ఇద్దరు కుమారి సులోచనని హత్య చేయటానికి ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. కుమారి సులోచన మద్రాసు నుంచి వెళ్ళిపోయి ఎక్కడో అజ్ఞాతంగా జీవిస్తోంది. నిన్న రాత్రి కుమారి సులోచన తండ్రి శేషగిరి హత్య చేయబడ్డారు. సులోచన ఆచూకీ తెలుసుకోవటానికే ఆయన హత్య చేయబడ్డాడని, నల్లతంబి రాఘవన్లే హత్య చేసి ఉంటారని సులోచన ఆచూకీ తెలుసుకుని ఆ దుర్మార్గులు ఆమెని హత్య చేయటానికి బయలుదేరారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు మద్రాసు నుంచి మోటార్ కారులో బయలుదేరారు. రాణిపేటలో ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించటానికి ఆగినప్పుడు స్థానిక పోలీస్ అధికారి వాళ్ళని అటకాయించడానికి ప్రయత్నించగా ఆ పోలీస్ అధికారిని, పెట్రోల్ బంకు కుర్రాన్ని పిస్తోల్తో కాల్చారు. పోలీస్ అధికారి ఆత్మరక్షణార్థం తిరిగి పిస్తోల్ పేల్చాడు. కారులో ఉన్న నల్లతంబికి గుండు తగిలి తక్షణం మరణించాడు. రాఘవన్ పేల్చిన పిస్తోలు గుళ్ళకి గురైన పోలీస్ అధికారి మరణించాడు. రాఘవన్ తప్పించుకుని పారిపోయాడు. రాఘవన్ కుమారి సులోచనని హత్య చేయటానికే బయలుదేరాడని, రాఘవన్ని వెంటనే పట్టుకోగలమని పోలీస్ అధికారులు నమ్మకంగా ఉన్నారు. కుమారి సులోచన ఎక్కడున్నా సరే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు చేయమని పోలీస్ అధికారులు కోరుతున్నారు. శ్రీకాంత్ రేడియో ఆపేశాడు. రేడియోలో ప్రసారమైన ఆ హెచ్చరిక హోటల్ రామయ్య కూడా విన్నాడు. ఆ హెచ్చరిక విన్న తర్వాత అతని కళ్ళు మెరిశాయి. పెదవులు తడిచేసుకున్నాడు. సాయంకాలం అయ్యింది. గోవర్ధన్ ఇంటిలో ఉండడని తెలుసు. తాగడానికి వెళతాడు. అదే సమయమని రామయ్య బయలుదేరాడు. రేడియోలో ప్రసారమైన హెచ్చరిక సులోచన కూడా విన్నది. తండ్రి హత్య చేయబడ్డాడని తెలియగానే వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. సాయంకాలం అవుతోంది. రాఘవన్ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. ఊరికి బాగా దూరంగా వెళ్ళి దాక్కున్నాడు. చీకటి పడిన తర్వాత గాని చెట్టు దిగకూడదని నిశ్చయించుకున్నాడు. పోలీసులు తన కోసం వెతుకుతూ ఉంటారని తెలుసు. శేషగిరినే కాక ఒక పోలీసు ఉద్యోగిని కూడా కాల్చి చంపాడు తను తప్పించుకుని పారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉంటారని అతనికి తెలుసు. అట్టే కాలం పోలీసులకు చిక్కకుండా తను తప్పించుకుని తిరగలేనని కూడా తెలుసు. పోలీసులకు చిక్కితే
ఉరిశిక్ష తప్పదని తెలుసు. తనకి ఆశ చూపించి ఈ ఘాతుకాలు చేయించిన గణేశన్ మీద అతనికి కోపం రాలేదు. గణేశన్ని తనని ఈ స్థితికి తీసుకురావటానికి కారకురాలైన సులోచన మీద కోపంతో అతని ఒళ్ళంతా మండిపోతుంది. సులోచనని చంపి తీరాలి అని లోలోన మననం చేసుకుంటున్నాడు. చీకటి పడింది. ఆ ప్రాంతంలో మనుషులెవ్వరూ లేరు. రాఘవన్ చెట్టు దిగి రోడ్డు వైపు నడవటం ప్రారంభించాడు. ఆకలితో కడుపు మండిపోతుంది. ఏ హోటల్కైనా వెళ్ళాలంటే ఊరికి వెళ్ళాలి. ఊళ్ళోకి వెళ్ళటం మంచిది కాదు. దగ్గరలో చిన్న గుడిసె ఉంది. చీకట్లో రాఘవన్ ఆ గుడిసె చూడలేదు. కుక్క బొయ్యమనగానే అటు చూశాడు. గుడిసెలో దీపం లేదు. ఎవరూ లేరేమో. కుక్క అరుస్తున్నా లెక్క చేయకుండా గుడిసె వైపు వెళ్ళాడు. మేదర తడిక తలుపు వేసి ఉన్నది. ఎవరూ లేరు గుడిసెలో. కుక్క అరుస్తూ అతని కాళ్ళు చుట్టూ తిరుగుతోంది. రాఘవన్ కుక్కని డొక్కలో తన్నాడు. ఏడుస్తూ అది వెళ్ళిపోయింది. తలుపు ఒక తన్ను తన్నాడు. తడిక చిరిగిపోయింది. గుడిసెలోనికి వెళ్ళాడు. సిగరెట్ లైటర్ వెలిగించాడు. మూలనున్న పొయ్యి మీద 2 కుండలు కనిపించాయి. ఒక కుండలో సంకటి, ఇంకో కుండలో గంజి ఉన్నాయి. సంకటి తినేసి గంజి తాగేసి గుడిసెలోంచి బయటికి వచ్చాడు. కుక్క ఇంకా మూలుగుతూనే ఉంది. రాఘవన్ మళ్ళీ నడవటం ప్రారంభించాడు. దూరాన రైలు ఇంజిన్ కోత వినిపించింది. చెవులు రిక్కించుకుని విన్నాడు. కాసేపట్లో బుగబుగమంటూ రైలు రావటం చూసి చకచకా నడవసాగాడు. అతను రైలు పట్టాల సమీపానికి చేరుకునేసరికి రైలు అతను ముందు నుంచి స్పీడుగా వెళుతోంది. ఒక పొద వెనక నిలుచుని సిగరెట్ వెలిగించాడు. గంట తర్వాత మళ్ళా రైలు ఇంజిన్ చప్పుడు వినిపించింది. నెమ్మదిగా వస్తుంది అది. గూడ్సు బండి. రాఘవన్ తనలో తాను నవ్వుకున్నాడు. అదృష్టం కలిసి వస్తుంది. పొద వెనకే నక్కి దాక్కున్నాడు. ఇంజిన్ తన ముందు నుంచి వెళ్ళిపోయాక పొద వెనక నుంచి పట్టాల పక్కకి వెళ్ళాడు. నెమ్మదిగా వెళుతున్న రైలు పక్కనే పరిగెత్తి ఒక్క ఎగురు ఎగిరి ఓ ఓపెన్ వ్యాగన్లో ఎక్కాడు. వ్యాగన్లో ఒక మూల కూర్చుని కోటు విప్పి ఒళ్ళంతా కప్పుకున్నాడు. రైలు వెళుతోంది. సులోచన తలుపు లోపల గడియపెట్టి వంట ఇంట్లో కూర్చున్నది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా జేవురించి ఉన్నాయి. మొహం బాగా వాడిపోయింది. నల్లతంబి రాఘవన్లు తన తండ్రిని హత్య చేశారని, తన కోసం వస్తున్నారని రేడియోలో విన్న తర్వాత అధికారులు సూచించినట్లు తన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళదామా అని ఆలోచించింది. ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదు. 5 మైళ్లలో పోలీస్ అవుట్ పోస్టు ఒకటి ఉన్నది. అక్కడికి వెళ్ళినా వాళ్ళు తనకేం రక్షణ ఇవ్వగలుగుతారు? ఎంతో పోలీస్ బలగం ఉన్న పట్టణాలలోనే తనకి తగిన రక్షణ ఇవ్వలేకపోయారు. పోలీస్ అవుట్ పోస్ట్లో ఏం రక్షణ లభిస్తుంది? పేరు మార్చుకున్నానని కానీ, మార్చుకున్న పేరు కానీ, ఎవరిని పెళ్లి చేసుకున్నది కానీ తన తండ్రికి తెలపలేదు. తను సిరిమంగళంలో ఉన్నట్లు వాళ్ళకి తెలిసినా ఎక్కడున్నది ఎలా తెలుస్తుంది? కొత్తగా వచ్చిన మనిషి ఎవరిని ప్రతి ఇల్లు వెతికితే ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా? వాకబు చేస్తే తెలిసిపోతుందేమో. ఇలాంటి ఆలోచనలతో కుమిలిపోతూ కూర్చున్నది సులోచన. తన భర్త మధ్యాహ్నం ఇంటికి వస్తూ ఇంటిలో నుంచి బయటికి వెళుతున్న రామయ్యని చూసి లోపలికి వచ్చి వాడెందుకొచ్చాడు, నువ్వు ఎందుకు అరిచావు అంటూ వేధించుకుని తిన్నాడు. ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి కాలు మీదకి వచ్చేసరికి తను జడుసుకుని అరిచానని, రామయ్య మీతో మాట్లాడడానికే వచ్చాడని, లేడని చెప్పగానే వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పింది తను. అతనికి అనుమానం పోలేదు. భోజనం చేసిన తర్వాత 2 దెబ్బలు వేసి పడుకుని నిద్రపోయాడు. సాయంకాలం కాగానే నిద్రలేచి బయటికి వెళ్ళిపోయాడు. తాగటానికి వెళ్ళాడని సులోచనకి తెలుసు. భర్తకి తన స్థితి చెబుదామా అని ఆలోచన కలిగింది కానీ అతని ప్రవర్తన వల్ల ఆ ఆలోచన మానుకున్నది సులోచన. అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడయి సులోచన ఉలిక్కిపడింది. నేనే, భయపడకు అన్నాడు బయట రామయ్య. సులోచన మాట్లాడలేదు. నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు. గోవర్ధనం వెళ్ళడం కూడా చూశాను. అందుకే ఇలా వచ్చాను. తలుపు తీయి, నీకొక విషయం చెప్పాలి అన్నాడు తలుపు అవతల నిలబడి రామయ్య. ఏమిటి అడిగింది సులోచన తలుపు తీయకుండా. రాఘవన్, నల్లతంబి అనే 2 దుర్మార్గులు రాణిపేటలో ఒక పోలీస్ ఆఫీసర్ని, పెట్రోల్ బంకు కుర్రాన్ని కాల్చి చంపేశారట. నల్లతంబి కూడా చనిపోయాడట. రాఘవన్ పారిపోయాడట. రేడియోలో చెప్పారు అన్నాడు రామయ్య. సులోచన వణికిపోయింది. ముచ్చెమటలు పోశాయి. ఇంకొక విషయం చెప్పాలి, తలుపు తీయి. ఏమిటా విషయం? సరే అయితే,
వెళ్ళి నీ మొగుడికే చెప్పేస్తాను. ఏమిటి? ఏమిటా విషయం? ఎందుకు వచ్చావు? నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంత? ఓ 100. డబ్బు లేదు, కావలసి వస్తే నా గాజుల జత తీసుకువెళ్ళు. సరే. సులోచన తలుపు తీసింది. రామయ్య లోపలికి వచ్చాడు. వెంటనే తలుపు వేసేసి లోపల గడియ పెట్టేశాడు. సులోచన అనుమానంతో చూసింది అతన్ని. ఎందుకైనా మంచిది, ఆ రాఘవన్ ఈ ప్రాంతంలో తారట్లాడుతున్నాడేమోనని గడియ పెట్టాను అన్నాడు రామయ్య. సులోచన చేతులకు ఉన్న గాజులు తీసి బల్ల మీద పెట్టి తీసుకువెళ్ళు అన్నది నీరసంగా. రామయ్య పక్కపక్క నవ్వి, చూడు, నీకు కావలసి వస్తే ఇలాంటి గాజుల జత ఇంకోటి చేయిస్తాను, నా మాట విను అన్నాడు. సులోచన కళ్ళెర్రజేసి, అటువంటి పిచ్చి ఆలోచన మానుకో అన్నది. రామయ్యకి ఎర్రబడిన ఆమె కళ్ళు మరింత అందంగా కనిపించాయి. 2 అడుగులు ముందుకు వేశాడు. అతని కళ్ళల్లో ఆవేశం చూసి సులోచన వెనక్కి పరిగెత్తింది. రామయ్య ఆమెను తరుముతూ పరిగెత్తాడు. పడక గదిలోనికి వెళ్ళి తలుపు మూసేయబోయింది సులోచన. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్నాడు రామయ్య. తలుపు ముయ్యకుండా కాలు అడ్డం పెట్టి తలుపు ఒక్క తోపు తోశాడు. రామయ్య బలానికి తలుపు తెరుచుకున్నది. సులోచన వెనక్కి తిరిగి, ఏయ్, మంచిగా చెబుతున్నాను అన్నది కోపంతో. నేను మంచిగానే చెబుతున్నాను అంటూ రామయ్య ముందుకు కదిలాడు. సులోచన మంచం అవతలికి వెళ్ళి నిలబడి సమీపంలో ఏదైనా బరువైన వస్తువు ఉన్నదేమోనని చూస్తుంది. రామయ్య ఒక్క గంతు వేసి మంచం మీద నుంచి అవతలికి వెళ్ళి సులోచన నడుం పట్టుకుని మంచం మీదకి లాగాడు. సులోచన అతని మీద పడ్డది. పరవశంతో రామయ్య 2 చేతులు ఆమె నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు. మంచిదానివి కదూ, పెనుగులాడకు, నా మాట విను అంటూ ముద్దు చేశాడు. సులోచన గిలగిలా తన్నుకుంటోంది. అతని ఊపిరి తనకి తగిలినప్పుడల్లా ఒళ్ళంతా జర్రులు పాకుతున్నట్లయింది. పక్కకి పొరలటానికి ప్రయత్నించింది. రామయ్య ఆమెను పక్కకి పొరలనిచ్చాడు. అతనికి కావలసింది అదే. సంతోషంతో, అది అలా, మంచిదానివి కదూ అన్నాడు. సులోచన పెనుగులాడటం మానేసి చిన్నగా నవ్వి, నీకింత బలం ఉందని తెలియదే అన్నది. చూస్తావుగా అన్నాడు రామయ్య గర్వంతో. కొంచెం అటు జరగండి. ఎందుకు? ఎందుకేమిటి మీకు తెలియదు అంటూ 2 చేతులు గుండెల మీద పెట్టుకున్నది. అది అలా ఉండాలి. చూసుకో, ఆ రాఘవన్ ఈ ఊరికి రాని పేగులు చీల్చి నా హోటల్ ముందు వేలాడేస్తాను అని రామయ్య పక్కకి జరిగాడు. సులోచన లేచి కూర్చున్నది. నవ్వుతూ అతన్ని చూసి కింది పెదిమి మునిపళ్లతో తొక్కిపెట్టి అతన్ని ఒక్క తోపు తోసింది. రామయ్య దిండు మీదకి జారాడు. సులోచన ఒక్క గెంతేసింది. రామయ్య లేచి కూర్చునేలోపు తలుపు గడియ తీసుకుని పరిగెత్తింది. రామయ్య ఉగ్రుడైపోయి ఆమెను తరుముకుంటూ వెళ్ళాడు. సులోచన తిన్నగా వంట ఇంట్లోనికి వెళ్ళి, ఆగు, అడుగు ముందుకు వేశావా నీ ప్రాణం దక్కదు అన్నది రొప్పుతూ. సులోచన చేతిలో ఉన్న కత్తిపీట ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్న ఆమె కళ్ళు చూసి రామయ్య భయపడిపోయి గుమ్మానికి అవతలే ఆగిపోయాడు. వెనక్కి తిరుగు, బయటికి నడు, పిచ్చి వేషాలు వేశావంటే మెడ నరికేస్తాను అన్నది సులోచన. సులోచన అన్నంత పని చేస్తుందని రామయ్యకి తెలుసు. భయంతో అతని కాళ్ళు వణుకుతున్నాయి, అడుగులు తడబడుతున్నాయి. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. త్వరగా వెళ్ళు అన్నది సులోచన. రామయ్య వెనక్కి తిరిగి చూడలేదు. కాళికాదేవిలా ఉన్న సులోచన కోపం ఆపుకోలేక కత్తిపీట తన మీదకి విసురుతుందేమోనని పరిగెత్తాడు. తలుపు గడియ తీసుకుని బయట అడుగుపెట్టాడు. ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి నా ఇంట్లోంచి వస్తున్నావు? తప్ప తాగి ఇంట్లోనికి వచ్చిన గోవర్ధనం రామయ్య మెడ పట్టుకున్నాడు. రామయ్య గిలగిలా తన్నుకున్నాడు. చెప్పరా, ఎవడ్రా నువ్వు? నా పెళ్లంతో సరసాలాడి వస్తున్నావా? నువ్వు ఇక ప్రాణాలతో ఉంటావా అంటూ తప్ప తాగి ఉన్న గోవర్ధనం రామయ్య మెడ 2 చేతుల్లో పట్టుకుని నలుపుతున్నాడు. భర్త కంఠస్వరం విని గుమ్మం దగ్గరికి వచ్చిన సులోచన ఆ దృశ్యం చూసింది. రామయ్యని చంపేస్తున్నాడు. తన వల్ల జరిగిన హత్యాకాండలు చాలవా? ఇంకొక హత్య కూడానా? ఆమెకు రామయ్య మీద జాలి లేదు. గోవర్ధనాన్ని హత్యా నేరానికి పట్టుకుంటారన్న ఆదుర్దాను లేదు. తన కళ్ళ ముందు హత్య జరుగుతూ ఉంటే చూడలేదు. గోవర్ధనం 2 చేతులు పట్టుకుని లాగింది. మత్తులో ఉన్న గోవర్ధనం వెనక్కి పడ్డాడు. రామయ్య మెడ మీద పట్టు విడిపోయింది. రామయ్య ఒక్క క్షణమైనా ఆగలేదు. తనని రక్షించిన సులోచనని ఆ తాగుబోతు ఏం చేస్తాడో అనే చింతలేదు అతనికి. పరిగెత్తాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. నువ్వేంటే?
సిగ్గు లేదటే నీకు, పైగా వాణ్ణి రక్షిస్తావా అంటూ సులోచన జుట్టు పట్టుకుని కాలితో తన్నటం ప్రారంభించాడు గోవర్ధనం. గూడ్సు బండి నెమ్మదిగా పోతోంది. మద్రాసు వైపు వెళ్ళటం లేదని తెలుసు, కానీ సిరిమంగళం వైపు వెళుతున్నది లేక వేరే వైపు వెళుతున్నది తెలియటం లేదు రాఘవన్కి. తెలుసుకునే స్థితిలోనూ లేడు. రాణిపేట ప్రాంతం నుంచి పారిపోతే చాలు, పోలీసులకి చిక్కకుండా వెళ్ళగలిగితే తర్వాత చూసుకోవచ్చును అనుకున్నాడు. తెల్లవారుతుంది. కీచుమంటూ రైలు ఆగింది. రాఘవన్ తల పైకి ఎత్తి చూశాడు. అది బెంగుళూరు. చటుక్కున తల వంచుకున్నాడు. ప్లాట్ఫామ్ మీద జనం నిలబడి ఉన్నారు. బెంగుళూరులో గూడ్స్ బండిని ఎంతసేపు పడేసి పెడతారో. తాను బెంగుళూరులో దిగటం మంచిది కాదు. బెంగుళూరుకి దూరంగా ఎక్కడైనా దిగేయాలి. ఆలోగా తను ఎక్కిన వ్యాగన్ వైపు ఎవ్వరూ రాకుండా ఉంటే చాలు. వస్తే తప్పదు అనుకుని పిస్తోలు తీసి తయారుగా పెట్టుకున్నాడు. అరగంట తర్వాత రైలు కదిలింది. బరువుగా, బద్ధకంగా ఈడ్చుకుంటూ బయలుదేరింది. రాఘవన్ మనసు స్థిమితపడ్డది. ఆకలిస్తుంది, కానీ ఏం చేయగలడు? ఆ వ్యాగన్లో అలాగే నక్కి కూర్చున్నాడు. భర్త కాలెత్తి తన్నుతూ ఉంటే, జుట్టు పట్టుకుని లాగుతూ ఉంటే సులోచన ఏడవలేదు, అరవలేదు. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. భర్తని వదిలి వెళ్ళిపోవటం గురించి అంతకు ముందు ఏమైనా సంకోచం ఉండి ఉంటే అది కాస్త ఇప్పుడు పోయింది. ఆ రాక్షసుడితో ఆ ఇంట్లో తనింకా ఉండదలుచుకోలేదు. విడవండి అరిచింది సులోచన, పళ్ళు పటపట కొరుకుతూ. విడవాలటే, వదులుతానుండు అని మళ్ళీ కాలు పైకి ఎత్తాడు గోవర్ధనం. సులోచన రెండు చేతులతోనూ అతని కాళ్ళు పట్టుకుని ఒక్క తోపు తోసింది. గోవర్ధనం వెనక్కి పడ్డాడు. సులోచన ఇంట్లోంచి పరిగెత్తింది. ఆగు, ఆగు, ఎక్కడికి పారిపోతావే, చంపేస్తాను. ఎవడు? ఆ రామయ్య నిన్ను రక్షించేది అని ఆమె వెనకే పరిగెత్తాడు గోవర్ధనం. రాత్రివేళ చీకట్లో అలా తను బయటికి పరిగెత్తటం మంచిది కాదని సులోచనకి తెలుసు. ఎవరైనా చూస్తే నామర్ద. అంతేకాదు, రాఘవన్ ఆ ప్రాంతంలోనే తారట్లాడుతూ ఉంటే. కానీ ఈ నికృష్టపు బతుకు కన్నా చావే మేలు అని నిశ్చయించుకుంది సులోచన. ఆయాసంతో రొప్పుతోంది. అడుగులు తడబడుతున్నాయి. అయినా ఆగకుండా పరిగెత్తింది. బాగా తాగి ఉన్న గోవర్ధనం అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు. ఎక్కడికే పారిపోతావు అంటూ చీకట్లో దోవ తెలియక వేరే వైపు పరిగెత్తాడు. దూరంగా ఒక ఇంట్లో దీపం కనిపించింది. ఆ దీపాన్ని చూసుకుంటూ అటు పరిగెత్తింది సులోచన. తలుపు వేసి ఉన్న కిటికీలోంచి వెలుగు కనిపిస్తోంది. దబదబా తట్టింది తలుపు. ఎవరు? లోపల నుంచి ప్రశ్న. జవాబు చెప్పే స్థితిలో లేదు సులోచన. ఆయాసం వల్ల మాట పెగలటం లేదు. మళ్ళీ తలుపు తట్టింది. తలుపు తెరుచుకున్నది. సులోచనని ఆశ్చర్యంతో చూస్తూ నిలుచున్నాడు డాక్టర్ శ్రీకాంత్. మీరా? ఏమిటి అని అనగలిగాడు. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అన్నది సులోచన. రండి అని శ్రీకాంత్ తలుపుకి అడ్డం తొలిగాడు. సులోచన లోపలికి వెళ్ళి తలుపు మూసేసి గడియ పెట్టింది. వణుకిపోతోంది. ముచ్చెముటలు పోస్తున్నాయి. కళ్ళు బిత్తరచూపులు చూస్తున్నాయి. జుట్టు చిందరవందరగా ఉంది. చీర అక్కడక్కడా చిరిగిపోయింది. ఏమైంది? ఎందుకలా భయపడుతున్నారు? ఆదుర్దాతో అడిగాడు శ్రీకాంత్. తన ఎడల ఆప్యాయత, సానుభూతి కనబరిచిన మొదటి మనిషి అతను. దుఃఖం కట్టలు తెంచుకుని పొంగి పొర్లి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది సులోచన. సిరిమంగళానికి రైలు లేదని రాఘవన్కి తెలుసు. రైలు దిగి కాలినడకనో మరో విధంగానో వెళ్ళాలని తెలుసు. ఎప్పుడు ఎక్కడ రైలు దిగాలి? రోజంతా ఆహారం లేదు. అలసిపోయాడు. కానీ సులోచనని చంపాలనే దీక్ష అతనికి ఎక్కడా లేని శక్తినిస్తుంది. చీకట పడింది. రైలు కొంచెం వేగంగానే పోతుంది. రాఘవన్ రైలు దిగేయాలని నిశ్చయించుకున్నాడు. వ్యాగన్ చివరకు వెళ్ళి అంచు మీద కూర్చున్నాడు. రైలు వేగం కొంచెం తగ్గించగానే కిందికి దూకేశాడు. ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. ఇంజిన్ డ్రైవర్, గార్డు వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. రాఘవన్ దూకడం ఎవ్వరూ చూడలేదు. రైలులోంచి కింద పడినప్పుడు ఒక చెయ్యి నడుం కింద మడతపడింది. ఆ చెయ్యి మీద అతను బరువంతా పడటం వల్ల చేతి ఎముక విరిగిపోయింది. రైలు వెళ్ళిపోయేంత వరకు కదలకుండా పడుకున్నాడు. తర్వాత లేచి కూర్చుని చెయ్యి పరీక్ష చేసుకున్నాడు. చాలా నొప్పి పుడుతోంది. మోచెయ్యి స్వాధీనంలో లేదు. పళ్ళు బిగించి లేచాడు. ఒక చేత్తోనే జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. రోడ్డు ఎక్కడున్నది? చీకట్లో వెతికాడు. దూరంగా ఎక్కడో దీపం మిణుకుమిణుకుమంటున్నది. ఆ దీపం కదులుతోంది. బహుశా ఏ కారో లారీయో అయుండవచ్చును అనుకుని అటు నడిచాడు. అది
సరికొత్త ప్లిమత్ కారు గంటకి 80 మైళ్ళ స్పీడ్తో పోగలదు. ముందు సీట్లో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉన్నారు. వెనక సీటు నిండా సామాన్లున్నాయి. కత్తిరించుకున్న జుట్టు, నైలాన్ చీర, ఒంటికి అతుక్కున్న జాకెట్టు, కనుబొమ్మలకి పెదవులకి రంగు. చాలా అందమైన స్త్రీ. ఆమె పక్కనే కూర్చున్నతను దాదాపు 6 అడుగుల పొడుగున్న మనిషి. ఆ పొడుక్కి తగ్గ లావు, ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. ఇంకా ఎంత దూరం? అడిగింది ఆమె బద్ధకంగా. కథ కొనసాగుతుంది. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి. మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.